ఒక శాంతియుత రాజ్యం. చాలా అందంగా ఉంటది ఆ రాజ్యం. ఆ రాజ్యాన్ని రాజు వీరభద్రుడు పరిపాలిస్తున్నాడు. ధైర్యం, న్యాయం కలిసి ఉన్న వ్యక్తి. ఆ గ్రామంలో రంగయ్య అనే రైతు నివసిస్తూ ఉండేవాడు. అతడు చాలా లోభి. ఎంత సంపద ఉన్నా ఇంకా కావాలి కావాలి అనే మనస్తత్వం. ఎవ్వరికీ సహాయం చేసేవాడు కాదు. రోజు రాజు అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక స్వామీజీ కనిపించారు. మీ రాజ్యంలో నిధి ఉంది. ఆ నిధి పూర్వం మీ వంశస్థులు శత్రువుల నుండి కాపాడుకోడానికి ఆ నిధిని భూమిలో దాచిపెట్టారు. ఆ నిధి మీ దేవయానికి చేదింది. నువ్వు తిరిగి ఆ నిధిని ఆ దేవాలయానికి ఇవ్వు అని అన్నాడు ఆ స్వామీజీ. రాజు సరే అని చెప్పి రాజ్యంకి బయల్దేరాడు. రంగయ్య తన మనస్తత్వం మార్చుకుంటాడా, రాజు నిధిని కనిపెట్టాడా, ఇవన్నీ తెలుసుకోడానికి కింద ఉన్న లాంగ్ వీడియో చూడండి.